హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం అరుణాచలం. ఇక్కడ సాక్షాత్తు శివుడు పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిలింగముగా ఇక్కడ వెలిశాడు. అరుణం అంటే పాపములను పరిహరించును అని అర్థం కూడా వస్తుంది. ఈ అరుణాచల పుణ్యక్షేత్రం తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలైలో ఉంది. ఈ అరుణాచలంలో పరమశివుడు సాక్షాత్తు జ్యోతి స్వరూపంగా వెలిశాడు కనుక అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయడం వలన సాక్షాత్తు పరమశివుని చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం కలుగుతుందని పురాణాల్లో చెప్పబడుతుంది. తిరువన్నమలైలో అరుణాచలం ఎలా ఏర్పడింది, ఇక్కడ శివుడు ఎలా ఉద్భవించాడనేది స్కంద పురాణంలో చెప్పబడింది. అయితే ఆ స్టోరీ ఏంటో మనం కూడా తెలుసుకుందాం. సత్యయుగం ప్రారంభమయ్యింది. బ్రహ్మదేవుడు జీవులందరినీ సృష్టించడం ప్రారంభించాడు. అదేవిధంగా మహావిష్ణువు కూడా ధర్మ అధర్మాలను సమానంగా ఉండేటట్టు చూసుకుంటున్నాడు. ఇలా సృష్టిని నడిపిస్తున్న బ్రహ్మ విష్ణువు అనుకోకుండా ఒకరోజు కలిసేటప్పుడు మాటల సందర్భాల్లో మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనుకుంటూ ఒకరికొకరు సంభాషణ ప్రారంభించుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ సమస్త జీవరాశులని సృష్టించింది నేనే కాబట్టి నేనే గొప్ప అంటాడు. కానీ విష్ణుమూర్తి ఈ సృష్టిని పరిపాలించింది నేనే కాబట్టి నేనే గొప్ప అంటాడు. బ్రహ్మ విష్ణు మధ్య సంభాషణ జరుగుతున్న స్థలానికి పరమశివుడు వచ్చి ఆ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు పరమశివుడు బ్రహ్మ విష్ణువు సమస్యను పరిష్కరించడానికి ఒక అగ్నిలింగంగా మారుతాడు. అప్పుడు పరమశివుడు ఈ లింగం మొదల చివర ఎవరు ఫస్ట్ కనుక్కొని నాకు చెప్తారో వాళ్ళే గొప్ప అంటాడు. అదేవిధంగా బ్రహ్మదేవుడు తన అంశవాహనాన్ని తీసుకొని ఈ అగ్నిలింగం ఎక్కడ మొదలయ్యిందో అని తెలుసుకోవడానికి పైకి వెళ్తాడు. అదేవిధంగా విష్ణుమూర్తి వరాహ వాహనాన్ని తీసుకొని పాతాళ లోకానికి బయలుదేరుతాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు ఇద్దరు వెతుకుతూనే ఉంటారు. బ్రహ్మదేవుడు ఎంత పైకి వెళ్ళినా కూడా లింగం యొక్క మొదటికి చేరుకోలేకపోతున్నాడు. అదేవిధంగా విష్ణువు కూడా పాతాళ లోకాన్ని తవ్వుకుంటూ ఎంత దూరం వెళ్ళినా కూడా అంతం ఎక్కడ ఉందో కూడా తెలుసుకోలేకపోతున్నాడు. ఎంత వెతికినా విష్ణుమూర్తికి లింగం అంతం ఎక్కడుందో తెలియకపోవడంతో ఇంకా నేను వెతకలేనని నిర్ణయించుకొని పరమశివుని దగ్గరికి వెళ్ళి నిజాన్ని ఒప్పుకుంటాడు. బ్రహ్మదేవుడు ఇంకా పైకి వెళ్తూ ఎతుకుతూనే ఉంటాడు. కేతిక పుష్పం అంటే మొగల పువ్వు కిందికి రావడాన్ని బ్రహ్మదేవుడు గమనిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆ కేతిక పుష్పాన్ని పట్టుకొని నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావని అడుగుతాడు. అప్పుడు ఆ కేతిక పుష్పము నేను శివుని అగ్నిలింగంలో నుంచి జటల్లో నుంచి కిందకు పడుతున్నాను అని చెబుతుంది. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆ కేతిక పుష్పాన్ని పట్టుకొని శివుని తల ఇంకా ఎంత దూరం ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఆ కేతిక పుష్పం ఇలా సమాధానం చెప్తుంది, నేను కిందకు పడడం మొదలయ్యి ఎన్నో వేల కోట్ల సంవత్సరాలు అవుతుంది, అయినా ఇప్పటికీ ఇంకా కిందకు పడలేదు అని చెప్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడికి అర్థమయ్యింది ఈ అగ్నిలింగాన్ని చూడడం ఇంకా అసంభవం అని. అయినా సరే బ్రహ్మదేవుడు శివుని యొక్క తల చూశానని కింద ఉన్న శివునికి సాక్ష్యం చెప్పమని ఆ పుష్పానికి అడుగుతాడు. సరే అని ఆ పుష్పం ఒప్పుకుంటుంది. అలాగే అక్కడ ఆవు కూడా ఉంటుంది. ఆవు కూడా సాక్ష్యం చెప్పమని అడుగుతాడు. అప్పుడు సరే అని ఒప్పుకుంటుంది ఆవు. అలాగే బ్రహ్మదేవుడు ఆవుని మరియు పుష్పాన్ని తీసుకొని శివుని దగ్గరికి వస్తాడు. అప్పటికే విష్ణుమూర్తి శివుని దగ్గర ఉంటాడు. అప్పుడు పరమశివుడు బ్రహ్మదేవునికి ఈ అగ్నిలింగం యొక్క ఆది మరియు అంతాన్ని కనిపెట్టావా అని అడుగుతాడు. ఈ పుష్పము మరియు ఈ ఆవు నేను చూశాను అనడానికి సాక్ష్యం అని బ్రహ్మదేవుడు చెప్తాడు. ఇప్పుడు పరమశివుడు మొగల పువ్వును నిజంగానే కనిపెట్టారా అని అడిగితే అవును కనిపెట్టారు అని చెప్తుంది. అలాగే పరమశివుడు గోమాతకు కనిపెట్టారా అని అడిగితే తల ఊపుతూ కనిపెట్టారని చెబుతూ తోకని ఊపుతూ కనిపెట్టలేదని చెబుతుంది. అప్పుడు శివునికి కోపం వచ్చి బ్రహ్మదేవుని శపిస్తాడు, నీకు భూలోకంలో ఎక్కడ గుడులు ఉండవని, నీకు పూజలు జరగవని. అలాగే మొగల పువ్వును కూడా నీవు నా పూజకి పనికిరావని శపిస్తాడు. అదేవిధంగా గోమాతను కూడా నీ మొక్క భాగాన్ని ఎవరూ మొక్కరని, ఓన్లీ తోక భాగాన్ని మాత్రమే పూజిస్తారని శపిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవునికి జ్ఞానోదయమయ్యి క్షమించమని పరమశివుణ్ణి వేడుకుంటాడు. అదేవిధంగా ఈ అగ్నిలింగము భూమిపై ఆవిర్భవించాలని కోరుకుంటాడు. అప్పుడు ఆ పరమశివుడు ఇలాగే అగ్నిలింగముగా ఉంటే భూమిపైన ఎవరూ తట్టుకోలేరని అరుణగిరిగా మారుతారు. అంటే ఇప్పుడు అరుణాచల గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు సాక్షాత్తు పరమశివుని చుట్టూ తిరిగిన దానితో సమానం.
ఈ అరుణగిరి కేవలం కలియుగం నాటిదే కాదు, సత్యయుగం నుంచి ప్రారంభమయ్యి అప్పటి నుంచే పూజలు అందుకుంటున్న గుడి. సత్యయుగంలో ఈ అరుణగిరి మండే జ్వాలగా ఉండేదంట. దేవాది దేవతలందరూ వచ్చి ఈ అగ్నిజ్వాల చుట్టూ ప్రదక్షిణ చేసి పూజలు చేసి వెళ్ళేవారంట. ఆ తరువాత త్రేతాయుగంలో ఈ అరుణగిరి మాణిక్యంలా మారిందంట. ద్వాపర యుగంలో ఈ గిరి స్వర్ణం అంటే బంగారంగా ఉండేదంట. ఆ తరువాత కలియుగం అంటే ఇప్పుడు ఈ అరుణగిరి రాతిలా మారిందని పురాణాల్లో చెప్పబడుతుంది. ఈ అరుణగిరి రహస్యం ఓన్లీ స్కంద పురాణంలో కాకుండా శివ పురాణంలో కూడా ఉంది.